ఏకదంతం అని. ఒకటే దంతం ఉందంటే దాని మీనింగ్ ఏంటి? మేబీ తెచ్చిన ఏనుక్కి ఒకటే దంతం ఉండి ఉండొచ్చా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా గొడవలో ఉండొచ్చా, ఆ గొడవలో పోయిందంటావా, ఇంకేదైనా నీకు తెలుసా? ఇవన్నీ కుదరదు. వేదవ్యాసుడు మహాభారతం ఈ లింక్ మనందరికీ తెలిసిందే. కానీ ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాయలే. ఆయన చెప్తుంటే మన గాడ్ గణేష రాశారు. గాడ్ గణేష ఎలా రాశారంటే వేదవ్యాసుని స్పీడ్కి, ఆయన ఇమాజినేషన్ స్పీడ్కి, ఈయన రాసే విధానానికి, రాసే పెన్ను అరిగిపోతాయి, కరిగిపోతాయి, విరిగిపోతాయి. సో దానివల్ల ఏం చేసేది ఏముండదు. సో దానివల్ల ఏం చేశారంటే ఆయన డెడికేషన్కి, ఆయన ఇచ్చిన మాటకి మీరు చెప్పండి నేను రాస్తాను అనేదానికి ఆయన దగ్గర ఉన్న ఒక దంతాన్ని కటక్ అని ఎరక్కొట్టి దాంతో రాయడం మొదలుపెట్టారు. ఇది డెడికేషన్ అంటే. అందుకే ఆయనకు ఒకటే దంతం ఉంటుంది, రెండో దంతం విరిగిపోయినట్టు చూపుతారు. దానివల్ల దాన్ని ఏకదంతాయ అన్నారు ఆయన. నేను అంతరాత్మని బ్రదర్. నీ అంతరాత్మకి విశ్వంలో ఉన్న ప్రతి విషయంతోనే లింక్ ఉంది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్.